Dear students, today in our class we will learn about the tables starting from 12, 22, 32, 42, 52, 62, 72, 82, 92. మనము ఇంతకుముందు క్లాసెస్లో 9, 19, 29, so on 99, 11, 21, 31, so on 91. ఈ టేబుల్స్కి రూల్స్ +1, +2, +3 ఆర్డర్లో అందుకున్నాం. ఇదైతే +10 వరకు వస్తుంది, ఇక్కడేమో +9 వరకు వస్తుంది. సో ఇక్కడ అప్లై చేసిన 11 to 91కి అప్లై చేసిన +1 to +9 రూల్సే మనం తర్వాత మిగిలిన అన్ని టేబుల్స్లో వస్తాయి. అంటే ఇది 12, 22, 32, 42, 52, 62 వీటికి అప్ టు 92. సో ఇవి కూడా ఈ 11 to 91 లాగే 9 ఉంటాయి కాబట్టి వీటికి కూడా సేమ్ +1, +2 అప్ టు +9 వరకు రూల్స్ మనం అప్లై చేస్తాం. నౌ విల్ గో ఫర్ ఫస్ట్ 12 టేబుల్. సో ఇన్ 12 మనకు వన్స్ ప్లేస్లో 2 ఉంది. సో వన్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి మనము ఈ సర్కిల్ యూజ్ చేసి యూనిట్స్ ప్లేస్లో వచ్చే డిజిట్స్ 2, 4, 6, 8, 10 కదా. సో 10 వదిలేసి ప్రస్తుతానికి ఓన్లీ 2, 4, 6, 8 వరకు మనం ఇక్కడ రాస్తున్నాం. 2, 4, 6, 8. నేను ఇక్కడ 10 ఇప్పుడు ఎందుకు రాయలేదంటే మీకు అది అవన్నీ కూడా మళ్ళీ తర్వాత చెప్తాను. సో అట్లా 22 టేబుల్ అయినా సరే యూనిట్స్ ప్లేస్లో 2 ఉంటుంది. ఒకటి మళ్ళీ అదే సేమ్ సర్కిల్ బేస్ మీద ఇక్కడ రాసినట్టే 2, 4, 6, 8. ఇక్కడ కూడా మళ్ళీ 2, 4, 6, 8 అట్లా 32 to 92 టేబుల్స్ అన్నింటిలో కూడా యూనిట్స్ ప్లేస్లో 2, 4, 6, 8, 2, 4, 6, 8, 2, 4, 6, 8 అన్నీ కూడా అవి రాశాను. నౌ గో ఫర్ ద టెన్స్ ప్లేస్. 12లో టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఏంటిది? 1. సో 1 ఉంది అంటే మళ్ళీ మనం 1 టేబుల్ అని గుర్తు తెచ్చుకొని 1 టేబుల్ ఎట్లా రాస్తాం? మనం ఈ స్క్వేర్ బాక్స్ యూజ్ చేసి ఇటు లెఫ్ట్ టు రైట్ వెళ్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కదా. సో దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాము. కాకపోతే 1, 2, 3, 4 వరకే స్టాప్ చేశాను. ఎందుకు? ఇక్కడ 8 దగ్గర మనం స్టాప్ చేయడంలో రీజన్ ఏంటంటే 8 ఆఫ్టర్ మనకి ఏమొస్తుంది? 10 వస్తుంది. అంటే టెన్స్లో ఒక డిజిట్ వస్తుంది ఎక్స్ట్రాగా. కాబట్టి ఆ వచ్చిన డిజిట్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది. కాబట్టి 48 కింద 8 తర్వాత 0 అంటే 8 + 2 10. కాబట్టి 0 వస్తే 1 దీనికి యాడ్ చేసుకుంటాం, క్యారీ ఫార్వర్డ్. సో అప్పుడు 4 + 1 ఏమవుతుంది? 5 అవుతుంది. అంటే 50 అవుతుంది. సో మనం ఇక్కడ 8 + 2 10 రాసుకున్నాం కాబట్టి 0 తీసుకుంటే 1 క్యారీ అవుతుంది. సో 4 + 1 5 అవుతుంది. కాబట్టి 5 తర్వాత మళ్ళీ +1 రూల్ ప్రకారమే మళ్ళీ 1, 1 యాడ్ చేసుకుంటూ వస్తే 5 + 1 6, 6 + 1 7, 7 + 1 8, 8 + 1 9, 9 + 1 10. సో ఇట్లా మనకి ఇక్కడ ఒక బ్రేక్ వచ్చింది. ఏంటి? 8 తర్వాత 10 వస్తుంది కాబట్టి 0 రాసుకొని ఎక్స్ట్రా ఉన్న 1ని అంటే 10th ప్లేస్లోకి ఆ 1ని క్యారీ చేసుకుంటే ఇక్కడ జనరల్గా 4, 1, 2, 3, 4 తర్వాత 5 రావాలి. కానీ ఆ 5కి ఈ 1 యాడ్ చేసుకుంటే 6 వేసుకోవాలి. సో మిగిలిన తర్వాత అంతా యాజ్ యూజువల్ 6 తర్వాత 7, 8, 9, 10 అంటే +1 రూల్ ప్రకారంగా 10th డిజిట్లో 1, 2, 3, 4, 5 ఒక బ్రేక్ వచ్చి 6, 7, 8, 9, 10 కంటిన్యూ అవుతుంది. ఇక్కడ జనరల్గా 1 to 9 రావాల్సింది 4 తర్వాత స్టాప్ అయిపోయి 5 రాకుండా 6 to 10 వస్తుంది. సో ఇట్లా 12 9s 108 వరకు వస్తుంది. సో 12 10s 120 ఎట్లాగో తెలుసు, అందుకే మనం రాయట్లేదు. నౌ విల్ గో ఫర్ 22 టేబుల్. సో 22 టేబుల్లో సింగిల్స్లో ఉన్న అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ 2 కాబట్టి 2 టేబుల్ ఇంతకుముందుగానే మనము 2, 4, 6, 8 ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం కదా. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఇక్కడ చెప్పుకున్న సేమ్ రీజనే ఇక్కడ కూడా 8 ఆఫ్టర్ 10 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేసినాము? 22లో కూడా మళ్ళీ సేమ్ ఇదే 2 కాబట్టి సేమ్ 2, 4, 6, 8 రాసి ఇక్కడ ఆపేసినాం.
కాబట్టి ఇందులో వచ్చిన 0 దీంట్లోకి యాడ్ అవుతుంది. జనరల్గా మనకి 8 కింద ఏం రావాలి, 2 టేబుల్లో 10 రావాలి కదా. 2 టేబుల్లో 2 4 6 8 తర్వాత 10 వస్తుంది. కాబట్టి 8 ఆఫ్టర్ 10 ఉంటుంది. ఇక్కడున్న 8 ఆఫ్టర్ 10లో ఉన్న 1 ఇందులో క్యారీ అవుతుంది కాబట్టి 10 + 1 11. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ నుంచి మళ్ళీ +2 రూల్ ప్రకారంగా 11 + 2 13, 13 + 2 15, 15 + 2 17, 17 + 2 19 మనము కంటిన్యూగా రాసుకుంటే 22 టేబుల్ అనేది ఇట్లా ఈజీగా మనము చేసేయచ్చు. నౌ 32 టేబుల్ 2 4 6 8 ఆల్రెడీ రాసుకున్నాం. సో 10th ప్లేస్లో ఉన్న 3కి +3 రూల్ అప్లై చేస్తే 3 + 3 6 9 12. సో మనం ఆల్రెడీ 3కి అన్నప్పుడు నాట్ ఓన్లీ ఫర్ 1 1 3 7 9. సో 1 3 7 9 టేబుల్స్కి ఈ 1 3 7 9 ఈ స్క్వేర్ బాక్స్ మనం వాడతాం కాబట్టి ఒకసారి ఇది చూసుకుంటూ ఇది చూద్దాం. సో కాబట్టి 3 టేబుల్ రూల్కి ఎట్లా వస్తాం, డౌన్కి వస్తాం. 1కి ఇట్లా లెఫ్ట్ టు రైట్ వచ్చినాం కదా, 3కి టాప్ టు బాటమ్ 3 6 9 2 5 8 1 4 7 ఇవి మనకు లాస్ట్కి వచ్చే డిజిట్స్. ఇక్కడ చూడండి 3 6 9 3 6 9 2 5 8 2 మనం 5 8 రాయలేదు. ఎందుకు, ఇక్కడ 8కున్న తర్వాత వచ్చే 10లో 1 ఇటు క్యారీ అవుతుంది కాబట్టి ఈ 5 రాదు. 5 మీన్స్ ఇక్కడ 15. సో 12 + 3 15 కాబట్టి 15కి ఇప్పుడు ఇందులో నుంచి ఒక 1 క్యారీ అయితే 15 + 1 16. కాబట్టి 15 ప్లేస్లో ఇక్కడ ఎంత వస్తుంది, 16 వస్తుంది. సో 16 తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గానే ఇక్కడ మనం ఆల్రెడీ 0 ఆఫ్టర్ 2 4 6 8 0 ఆఫ్టర్ 2 4 6 8 ఇక్కడ ఎట్లాగైతే 2 4 6 8లో వచ్చినాయో అవే ఇక్కడ 0 తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా 2 4 6 8లో వస్తాయి కదా. మనకు 2 టేబుల్లో ఉండే ఓన్లీ 5 డిజిట్సే కాబట్టి. సో అట్లా ఈ మిగిలిన అన్ని టేబుల్లో కూడా మనకు ఈ 8 ఆఫ్టర్ 0 వచ్చిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ 2 4 6 8 వస్తుంది. అట్లా ఇక్కడ 2 4 6 8 రాసుకోండి. ఇప్పుడు 16 అయిపోయింది. సో ఇక్కడ 12 తర్వాత 15 + 1 16 అయిపోయింది. మళ్ళీ 16 తర్వాత మళ్ళీ +3 రూల్ ప్రకారం ఏం కావాలి, 3 3 యాడ్ చేయాలి. కాబట్టి మనము ఇక్కడ 3 6 9 తర్వాత 2 5 ఇక్కడ ఆగిపోయింది, మనకి బ్రేక్ వచ్చింది. 5 రాకుండా +1 అంటే 12 + 15 + 1 16 వచ్చింది. సో 16 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు 6 టేబుల్ +3 రూల్ కాబట్టి 3 టేబుల్ కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఎట్లా వాడవచ్చు అంటే ఈ 16 ప్లేస్లో ఎండింగ్లో 6 కాబట్టి ఎట్లా మనం +3 రూలే కాబట్టి ఇక్కడ ఈ ఆర్డర్లో వెళ్తే ఇక్కడ 6 ఉంది కాబట్టి జనరల్గా 3 తర్వాత 6 వస్తుంది. సో 3 6 అయితే ఏమో రావాలి, మనకు 9 రావాలి. సో అట్లా 6 ఆఫ్టర్ ఏం రావాలి, ఇప్పుడు 9 రావాలి. కాబట్టి ఇక్కడ 16 తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఏమొస్తుంది, 16 + 3 19 అంటే 6 కింద ఇట్లా ఈ లైన్లో 9 ఉంది కాబట్టి 9 నథింగ్ బట్ ఇక్కడ 16 కాబట్టి 19. సో ఈ లైన్ అయిపోయింది. 19 ఆఫ్టర్ 19 + 3 మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ 22 వస్తుంది, 25 28 ఇట్లా మనకు 28 వరకు ఈ 16 నుంచి 20 దాకా రాసుకుంటూ వెళ్ళండి. ఇది చూసుకుంటూ ఇక్కడ 16 ఉంది, 16లో అంటే 6 లాస్ట్ డిజిట్ కాబట్టి 16 తర్వాత 19 19 తర్వాత 22 25 28 అట్లా మనం వేసుకుంటూ వెళ్తే ఇక్కడ లాస్ట్కి ఎంత 288. ఇది 16 28 దాకా వస్తుంది. ఇది 0 నుంచి ఇక్కడ రాసుకున్నట్టు 2 4 6 8. సో 2 4 6 8 ఇందులో 16 తర్వాత 19 22 25 28 అట్లా 88 118 ఇక్కడ ఇందులో లాస్ట్కి వచ్చి 8. సో అట్లా మనకి ఇక్కడ లాస్ట్ డిజిట్ వాల్యూ ఇంత 288 వస్తుంది. సో ఇట్లా 0 to 8 2 4 6 8 16 ఆఫ్టర్ +3 యాడ్ చేసుకుంటే దీని ప్రకారంగా 16 19 22 25 28. సో లాస్ట్ 28 తోటి ఎండ్ అవుతుంది. ఇది 8. సో 288 అనేది 32 9s
గో ఫర్ 42 టేబుల్. సో 2 4 6 8 ఇది ఆల్రెడీ కంప్లీటెడ్. నౌ 4కి మళ్ళీ +4 రూల్. సో 4 రూల్ అన్నప్పుడు మళ్ళీ సర్కిల్కి వస్తే ఓన్లీ మధ్యలో 1 డిజిట్ వదిలేయాలి. సో ఇక్కడ కూడా మనం +1 అనేది ఒకవేళ కన్ఫ్యూజన్ లేకుండా కనుక దీన్ని కూడా అప్లై చేసుకుంటే +1 అంటే ఇక్కడ వదిలిపెట్టడం, 1 వదిలిపెట్టడం. సో 4 ఆఫ్టర్ 8 కాబట్టి 4 ఆఫ్టర్ 8 ఆఫ్టర్ మనం మళ్ళీ 1 వదిలిపెట్టాలి. ఇక్కడికి వస్తున్నాం. సో 0 అని అంటే 8 ఆఫ్టర్ ఇట్ మళ్ళీ 1s యాడ్ అవుతుంది 10s ప్లేస్లో. కాబట్టి ఇది 10 ఇది 12 అవుతుంది. సో ఇది వదిలేసి తీసుకోవాలి కాబట్టి 8 ఆఫ్టర్ 12. సో 8 ఆఫ్టర్ 12 మరి 12 ఆఫ్టర్ ఇది వదిలేస్తే 16. అట్లా 4 8 12 16 మళ్ళీ దీని ప్రకారంగా మనం తీసుకున్నాం. 1 డిజిట్ మధ్యలో వదిలిపెట్టుకుంటూ వస్తున్నాం. 4 8 12 16 దాకా రాసాం. మళ్ళీ ఇక్కడ మనం బ్రేక్ తీసుకున్నాం. ఎందుకు ఈ 8 తర్వాత 10 వస్తుంది కాబట్టి ఇందులోకి 1 క్యారీ అవుతుంది. ఆ 1 ఏం చేయాలి, జనరల్గా మనకి 16 తర్వాత వచ్చేది ఏంటిది, 16 తర్వాత ఇక్కడ వచ్చేది ఏంటిది 20. కాబట్టి 20కి 1 క్యారీ అయింది కాబట్టి 20 + 1 21. సో అట్లా మళ్ళీ 21 తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ +4 రూల్ ప్రకారంగా 21 + 4 25, 25 + 4 29, 29 + 4 33, 33 + 4 37. సో అట్లా మనకు 4 4 యాడ్ చేసుకుంటూ వస్తే మళ్ళీ 37 లాస్ట్కి వస్తుంది. ఇందులో 0 to 8 దగ్గర రాస్తే లాస్ట్కి 8. సో అట్లా 3 7 8 తోటి 42 9 దాకా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ గో ఫర్ 52 టేబుల్. సేమ్ 2 4 8 మనకు 5 టేబుల్ మనకు మన మధ్యలో ఇంతకుముందు ఇక్కడ 51 దగ్గర కూడా వదిలేసినాం ఈజీ కాబట్టి. సో ఇక్కడ కూడా మనం వదిలేయచ్చు కానీ కొద్దిగా ఇక్కడ కూడా మళ్ళీ ఇందులో కూడా క్యారీ ఫార్వర్డ్లు వస్తాయి కాబట్టి ఇది ఒకటి ఇక్కడ 52 టేబుల్ రాస్తున్నాను. సో మన 5 టేబుల్ ఎందుకు ఈజీ అంటాం, 5 10 15 20 లాస్ట్ డిజిట్స్ 0 5 0 5 రిపీట్ అవుతూ ఉంటాయి. 5 ఆఫ్టర్ 10 15 20 అట్లా. సో అవి ఇక్కడ దాకా రాసుకున్నాం. ఈ 1 ఇందులో క్యారీ అయింది కాబట్టి 20 తర్వాత మనం జనరల్గా ఇక్కడ ఏం రావాలి 25 రావాలి మళ్ళీ 5 యాడ్ చేస్తే. కానీ ఇందులో క్యారీ అయింది కాబట్టి 25 + 1 26. సో మళ్ళీ 26 ఆఫ్టర్ సేమ్ మళ్ళీ 5 యాడ్ చేసుకుంటూ వెళ్తే 26 + 5 31 37 43 26 ఆఫ్టర్ +5 31 31 + 5 36 36 + 5 41 41 + 5 46. సో అట్లా 26 to 46 5 యాడ్ చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడికి వస్తుంది. నా గో ఫర్ 62 టేబుల్. 2 4 8 యాజ్ ఇట్ ఈస్ 6 టేబుల్ కాబట్టి +6 రూలో 12 6 6 + 6 12 12 + 6 18 18 + 6 24. మనకు ఆల్రెడీ ఈ 6కి మనం ఇక్కడ ఇది కూడా అప్లై చేస్తాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడికి రండి. సో ఇప్పుడు 6కి ఏం చేయాలి, మధ్యలో 2 డిజిట్స్ వదిలిపెట్టాలి కాబట్టి +2 అని గుర్తుపెట్టుకుంటే 2 డిజిట్స్ వదిలేస్తున్నాం ముందుకెళ్తున్నాం. సో ఈ 2 వదిలేస్తే ఇక్కడికి వస్తున్నాం. సో ఇక్కడ 8 ఆఫ్టర్ దగ్గర క్రాస్ అయింది కాబట్టి ఇది ఏంటి 10 ఇది 12 అవుతుంది. కాబట్టి 6 ఆఫ్టర్ ఈ 2 వదిలేస్తే 12 కాబట్టి 12. మళ్ళీ 12 ఆఫ్టర్ 2 వదిలిపెడితే ఇక్కడికి వస్తాం కాబట్టి 18. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 వదిలేస్తే ఇక్కడికి వస్తాం 4 దగ్గరికి అంటే 24. మళ్ళీ సైకిల్ చేంజ్ అయింది కాబట్టి 2 యాడ్ అయింది 10s ప్లేస్లో సో 24. సో అట్లా దీని ప్రకారంగా మళ్ళీ 6 12 18 24 రాసుకొని మళ్ళీ 8 ఇక్కడ బ్రేకింగ్ పాయింట్ 8 వచ్చినాక ఇందులో మళ్ళీ 1 క్యారీ అయింది. 24 తర్వాత మనకి యాస్టీజ్గా దీంట్లో ఏం రావాలి 24 ఆఫ్టర్ 2 డిజిట్స్ వదిలేస్తే 30. కాబట్టి 30కి 1 యాడ్ ఉంది కాబట్టి 30 + 1 31. సో ఇట్లా 5 62 5 310 వచ్చిన తర్వాత మళ్ళీ యాస్టీజ్గా 0 తర్వాత 1స్లో 2 4 6 8 31 తర్వాత +6 ప్రకారంగా 31 + 6 ఎంత 37. సో 37 + 6 43 43 + 6 49 49 + 6 ఇట్లా 55 వరకు వస్తుంది. సో అట్లా లాస్ట్కి 62 9 558 వస్తుంది. నెక్స్ట్ 72 టేబుల్ 2 4 6 8 7 టేబుల్ కాబట్టి మనకి స్క్వేర్ బాక్స్ వాడచ్చు కాబట్టి
7 టేబుల్ ఎట్లా వెళ్ళాలి, పైకి వెళ్ళాలి ఇట్లా, బాటమ్ టు టాప్. సో 7 ఆఫ్టర్ 14, 21, 28 మీకు నేను చెప్పిన ఇక్కడ 1 వస్తుంది, 0 నథింగ్ బట్ ఇక్కడ ఏం లేదంటే 0, ఇక్కడ 1, ఇక్కడ 2 అంటే 21. ఈ 2 ఇక్కడ రిపీట్ అవుతుంది అనుకున్నాం కాబట్టి 2 తోటి ఇక్కడ 28, మళ్ళీ సేమ్ ఇది ఇంకొక 1 యాడ్ అయితే 35, 42, ఈ మళ్ళీ 4 ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. సో 49, 56, 63. సో అట్లా తీసుకుంటే మనకి ఇక్కడ 7 టేబుల్లో 7, 14, 21, 28 ఓన్లీ మనకు 4 స్టెప్సే కాబట్టి 1, 2, 3, 4 అంటే 8 అంటే 7, 8 వరకు అంటే 7, 14, 21, 28 వరకు క్లోజ్ చేసినాం. సో మళ్ళీ బ్రేకింగ్ పాయింట్ ఇక్కడ 8 క్యారీ అవుతుంది 1 కాబట్టి దేనికి 1 యాడ్ చేయాలి. 28 ఆఫ్టర్ మనకి ఇక్కడ జనరల్గా ఏమొస్తుంది, 28 ఆఫ్టర్ 35 వస్తుంది కాబట్టి 35కి 1 యాడ్ చేస్తే 36. సో అట్లా 360 అంటే 360. సో ఇది 5 72 5 360. మళ్ళీ తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా 0 ఆఫ్టర్ యూనిట్స్ ప్లేస్లో 2, 4, 6, 8తో ఎండ్ అవుతుంది ఇక్కడ. ఈ 36కి +7 రూల్ ప్రకారంగా 7 యాడ్ చేసుకుంటూ వస్తే 36 + 7 43 మనకు +7 రూల్ కదండి ఇది. కాబట్టి మళ్ళీ మనం ఈ స్క్వేర్ని కూడా వాడుకోవచ్చు కొద్దిగా ఇట్లా 36. సో మనం 7 టేబుల్లో 6 తోటి ఎండ్ అయ్యేది ఇక్కడ అంటే ఇక్కడ మనకు 7, 14, 21, 28, 35, 42, 49, 56 కదా, అంటే 6 ఇక్కడ ఉంది సింగిల్స్ ప్లేస్లో యూనిట్స్ ప్లేస్లో. కాబట్టి ఇక్కడ మనకు యూనిట్స్ ప్లేస్లో 6 కాబట్టి 6 ఆఫ్టర్ మళ్ళీ 7 యాడ్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఏం రావాలి, 3. కాబట్టి 36 ఆఫ్టర్ వచ్చే డిజిట్ లాస్ట్కి మళ్ళీ 3 ఉంటుంది అంటే ఎంత, 36 + 7 విచ్ గివ్స్ 43. కాబట్టి 36 కింద 43 కింద ఏమొస్తుంది మనకు, ఈ 3 అయిపోయిందంటే ఇటు లాస్ట్కి ఆల్రెడీ 7 టేబుల్లో 7తో స్టార్ట్ అవుతున్నాం, 3తో ఎండ్ అవుతున్నాము ఇక్కడ. అంటే 9 వరకే కదా ఇది, అంటే 10 లాస్ట్ ఇంకొకటి ఏమి ఉండాలి, 10 అంటే 70. అంటే 3 ఆఫ్టర్ కనుక మనం ఇంకో సింగిల్ డిజిట్ కనుక ఊహించుకుంటే 3 ఆఫ్టర్ 0. కాబట్టి ఇక్కడ మనము 36 360 రాసిన తర్వాత 43 రాసినాం, 3 తోటి 43 రాయాలి ఇక్కడ. సో 43, సో 432. 36 ఆఫ్టర్ 3 అంటే 3తో ఎండ్ అయ్యేది, 36కి 7 యాడ్ చేస్తే 43. సో 43 + 7 50, 50 + 7 57. మళ్ళీ ఈ 307 ఇక్కడ చూడండి ఇంత చెప్పినా కదా, ఇది 9లో అన్నప్పుడు తర్వాత వచ్చేది 10 అంటే 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 3 ఆఫ్టర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. 0 ఆఫ్టర్ ఏమొస్తుంది, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది 7 టేబుల్. కాబట్టి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత 10 తర్వాత మళ్ళీ 11 అనుకుంటే ఇక్కడ 7 స్టార్ట్ అవుతుంది. సో ఇది 50 + 7 57. అట్లా మనము ఈ 3 తర్వాత 43 అనుకుంటే ఇక్కడ దీని తర్వాత 10 అంటే 0 ఉంటుంది కాబట్టి అది 50 అవుతుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ, కాబట్టి 50 + 7 57 అవుతుంది. ఇట్లా మనము 72 9 8 57. ఇంకొకటి ఉంది మనకు 9 వచ్చేసి మళ్ళీ 7 తర్వాత ఏం రావాలి, 4 వస్తుంది. కాబట్టి 57 + 7 64. ఇట్లా 72 9 648 తోటి మనకు 72 టేబుల్ ఎండ్ అవుతుంది. లాస్ట్ 2 82 and 92 సేమ్ 2 4 6 8. సో 8కి 10th ప్లేస్లో 8 + 8 రూల్ అప్లై చేయాలి. సో 8 రూల్ అంటే ఏంటి, మనకు ఎక్కడికి పోవచ్చు, మళ్ళీ మన సర్కిల్ దగ్గరికి పోవచ్చు. క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితేనేమో 3 డిజిట్స్ వదిలిపెట్టాలి +3 రూలు. దాని బదులు ఈజీగా అయితేనేమో యాంటీ క్లాక్ వైజ్ రూల్లో 8 ఆఫ్టర్ 6 4 2 వస్తుంది కదా. సో కాబట్టి 8 ఆఫ్టర్ 6 4 2 8 ఆఫ్టర్ 6 4 2 8 ఆఫ్టర్ 6 4 2 వేసుకున్నాం. సో 6 4 2 అంటే మనకు యాస్టీజ్గా మళ్ళీ
ఇక్కడ ఇంకొక 100s ప్లేస్లో కూడా 8 + 8 16 కాబట్టి 1 వస్తుంది, 2 3 ఇట్లా 1 1 యాడ్ అవుతుంది, 16 24 32 కాబట్టి 16 24 32. దీంట్లో మనకు ఇది యూనిట్స్ ప్లేస్కి ఇది వాడుకోవచ్చు. 6 4 2, సో 32 2. సో 2 ఆఫ్టర్ ఏం రావాలి మనకి 0. 0 అంటే ఎంత? 32 + 8 40 కాబట్టి 40 రావాలి. మళ్ళీ ఇక్కడ +1 ఇందులోంచి 8 తర్వాత వచ్చిన 10లో 1 అనేది ఇందులో క్యారీ అవుతుంది కాబట్టి 40కి 1 యాడ్ చేస్తే 41. సో అట్లా ఈ టోటల్ ఏమవుతుంది? 410 అవుతుంది. మళ్ళీ లాస్ట్గా ఇక్కడ 2 4 6 8 8తో ఎండ్ అవుతుంది. 9 జా ఈ 41కి మళ్ళీ 8 యాడ్ చేసుకుంటూ రండి. సో 41కి 8 యాడ్ చేస్తే 49. 40కి 41కి 8 యాడ్ చేస్తే 49. 41కి 8 యాడ్ చేస్తే 49. 49 + 8 57. 57 + 8 65. 65 + 8 73. అట్లా మనకు 410 to 738 వరకు 82 టేబుల్ కంప్లీట్ అయిపోతుంది. నౌ లాస్ట్ వన్ 92. ఇట్స్ వెరీ వెరీ ఈజీ వన్. 2 4 6 8 కంటిన్యూ చేసుకున్నాం, ఆల్రెడీ ఇక్కడ స్టాప్ అయిపోయాం. సో 9 అన్నప్పుడు మళ్ళీ మనకు 9 19 ఆ టేబుల్ ప్రకారంగా 9 ఈజీ అని చెప్పుకున్నాం. సో వెరీ వెరీ ఈజీ అమంగ్ ఆల్ ద టేబుల్స్. సో 9 అన్నప్పుడు ఇక్కడ మీరు ముందు 0 అని ఊహించుకుంటే 0 + 9 9. సో 9 టేబుల్ వచ్చే వాల్యూస్కి సమ్ ఆఫ్ ద డిజిట్స్ కూడా 9 అవుతుంది. అట్లా అయినా మీరు ఏమైనా రాసుకోవచ్చు, 0 9 తర్వాత 1 + 8 9, 2 + 7 9, 3 + 6 9 అట్లా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే 9 ఆఫ్టర్ 1 1 డిజిట్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. 9 ఆఫ్టర్ 8 8 ఆఫ్టర్ 7 7 ఆఫ్టర్ 6. ఇక్కడ 0 ఊహించుకుంటే ఇక్కడ 1 1 ఇంక్రీజ్ అవుతుంది. సో 0 + 1 1, 1 + 1 2, 2 + 1 3. సో అట్లనేమో ఇక్కడేమో 1 1 డిక్రీజ్ అవుతుంది, ఇక్కడేమో 1 1 ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే మనము ఇది 9 టేబుల్ కాదు కదా, ఒరిజినల్గా 92 టేబుల్ కాబట్టి ఇక్కడ 8 ఆఫ్టర్ 10 వస్తుంది కాబట్టి 0 ఇందులోకి యాడ్ అవుతుంది కాబట్టి 1 యాడ్ అవుతుంది కాబట్టి మనకు జనరల్గా 36 కింద ఇప్పుడు ఇక్కడ 9 టేబుల్ ఏం రావాలి? 18, 1 + 8 9, 2 + 7 9, 3 + 6 9. దాని తర్వాత 4తో స్టార్ట్ చేస్తే 4 ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 5. సో 45 రావాలి ఒరిజినల్గా 36 కింద. 9 5 45. సో 45కి ఇప్పుడు ఇందులో నుంచి 1 క్యారీ అయింది కాబట్టి 45 + 1 46. సో అట్లా మళ్ళీ 46 తర్వాత యాజ్ ఈజ్గా 9 9 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనము ఇక్కడ స్క్వేర్ బాక్స్ వాడుకోవచ్చు కదా. 9 తర్వాత 9 టేబుల్లో 9 ఆఫ్టర్ సింగిల్ డిజిట్స్ ఏమొస్తుంది? 8 7 6 వస్తుంది. అది ఇక్కడ వచ్చింది 8 7 6. 1 1 ఇంక్రీజ్ చేసుకుంటేనేమో ఇక్కడ ఇటు సైడ్ 0 1 2 3 దాకా స్టాప్ చేసినాం. సో ఇప్పుడు మనం ఈ 1 క్యారీ చేసుకొని 45కి 1 యాడ్ చేస్తే 46 అనుకున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని వాడొచ్చా అనేది ఆలోచించండి. ఎందుకు 46లో 6 అనేది మనకి ఈ 9 టేబుల్ ప్రకారం చూసుకుంటే ఈ 3 డిజిట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తుంది 6. సో 6 ఆఫ్టర్ ఏంటిది? మళ్ళీ 5 రావాలి. 5 ఆఫ్టర్ 4 3 2 1 వస్తుంది ఇట్లా. కాబట్టి మీరు ఈ 10th ప్లేస్లో కనుక ఇక్కడ 6 ఆఫ్టర్ 5 4 3 2 1 రాసుకుంటూ వెళ్ళవచ్చు. కాబట్టి మనకి ఎక్కడ రావాలి? మధ్యలో ఇంకా ఇది 5 అంటే ఇంకా 4 ఉంటాయి. కాబట్టి 4 స్టెప్స్ కనుక ఫార్వర్డ్ అవుతే 1 2 3 4 2తో స్టాప్ అవుతుంది. కాబట్టి 6 కింద లాస్ట్కు మనకు 2తో స్టాప్ అయింది ఇక్కడ. అంటే ఇది 46. సో 46 + 5 9 46 + 9 55. 55 + 9 అట్లా మనము కంటిన్యూ చేసుకుంటే సో 46 + 9 55, 50 + 9 64, 64 + 9 73, 73 + 9 82. ఇందులో వాడుకుంటే దీంట్లో ఈ స్క్వేర్ బాక్స్ని 46లో 6 ఆఫ్టర్ 5 వస్తుంది. 5 4 3 2 ఇట్లా వస్తుంది కాబట్టి 6 ఆఫ్టర్ 5 4 3 2 10th ప్లేస్లో వేసుకోండి. 9 రూల్లో మనం ఫాలో అయినట్టే ఇక్కడ మనకు బ్రేక్ వచ్చింది కాబట్టి 0 1 2 3. సో బ్రేక్ వచ్చింది కాబట్టి 3 ప్లస్ దీనివల్ల ఇక్కడ మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది.
9 8 7 6 తర్వాత 5 రాకుండా దీనివల్ల బ్రేక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మారింది. 5 రాకుండా 6 వచ్చింది. యాసిడ్గా మళ్ళీ 1 డిక్రీజింగ్ ఆర్డర్లోనే వెళ్ళిపోవచ్చు. 5 4 3 2. కానీ 100th ప్లేస్లో ఇక్కడ ఎట్లాంటి చేంజెస్ ఉండదు. అంటే ఈ బ్రేకింగ్ పాయింట్ అనేది ఓన్లీ ఇక్కడ ఈ ప్లేస్కే 10th ప్లేస్కే వర్తిస్తుంది, 100th ప్లేస్కి వర్తించదు. కాబట్టి ఇది 3 ఆఫ్టర్ 4 5 6 7 8. సో అట్లా మీరు ఈ 92 టేబుల్ని మనం ఇంకా ఈజీగా గుర్తుండాలనుకుంటే మీరు 9 టేబుల్ నుంచి 99 టేబుల్ది మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. జనరల్గా మనకు 9 టేబుల్ ఏమొస్తుంది, 18 27 36 ఇక్కడ 45 వస్తుంది. అంటే ఈ డిజిట్స్ 2 డిజిట్స్ యాడ్ చేస్తే మనకి ఏం రావాలి, 9 రావాలి. సో ఇప్పుడు ఇక్కడ 92 టేబుల్లో ఇక్కడ వచ్చేటువంటి ఈ 2 డిజిట్స్ ఎట్లా వస్తాయంటే ఇక్కడ తర్వాత యాడ్ చేస్తే 10 వచ్చేలాగా ఉంటాయి. 3 ఆఫ్టర్ ఇక్కడ మనకు ఈ 1 2 3 4 కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ 4 వేసుకుంటే 3 ఆఫ్టర్ 4కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది, 6. సో 4 ఆఫ్టర్ 5కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది, 5 ఆఫ్టర్ 6. సో 6కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది, 4. 6 ఆఫ్టర్ 7కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది, 3. 7 ఆఫ్టర్ 8కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది, 2. అట్లా 9 రూల్ ప్రకారంగానేమో ఈ 36 వరకు అడిషన్ చేస్తే 9 9 రావాలి. ఇక్కడ నుంచి అడిషన్ చేస్తే 10 10 వచ్చేలాగా ఉంటాయి. సో అది మీకు గుర్తుపెట్టుకుంటే 92 టేబుల్ 2 4 6 8 రాసి ఈ సర్కిల్ ప్రకారంగా మళ్ళీ 0 2 4 6 8 రాసుకోండి. ఇక్కడ +10 రావాలని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే వాల్యూ టోటల్గా 3 తర్వాత 100s చేంజ్ కాదు కాబట్టి 4 కాబట్టి 46. 4 + 6 10, 5 + 5 10, 6 + 4 10, 7 + 3 10, 8 + 2 10. అట్లా మనకు 92 టేబుల్ని ఈజీగా రాయొచ్చు. కంపేర్ టు ఈ 82 72 వీటితో కంపేర్ చేస్తే ఈ 92 టేబుల్ ఈజీ. అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 9తో ఎండ్ అయ్యే టేబుల్స్ 9 19 29 19 ఎట్లా ఈజీనో ఈ 12 22 32 వాట్లలో 90 తీసుకుంటే 92లో 9 ఉంది కాబట్టి ఈ 9 ఉంది అంటేనే మనకి ఇక్కడ ఏదో ఈజీ మెథడ్ వస్తుందని అర్థం. కాబట్టి అది ఇక్కడ ఈ బ్రేకింగ్ పాయింట్ తర్వాత 10 10 వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనము ఈ క్లాసులో 12 to 92 టేబుల్స్ని ఈజీగా రాసే మెథడ్స్ మనం చూసాము. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ 3తో ఎండ్ అయ్యే టేబుల్స్ 2 డిజిట్స్లో ఇది 13 23 33 43 53 63 73 83 93 ఎలాగో చూద్దాం నెక్స్ట్ క్లాస్లో.